హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొంగనాలు చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అనమాట. ఇడ్లీ పిండి 2 days వరుసగా ఇడ్లీ తిన్న తర్వాత కొంచెం పులుస్తుంది కదండి పిండి. అప్పుడు ఇడ్లీ వేస్తే అంత బాగోదు. సో నేను పొంగనాలు చేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండితో. ఫస్ట్ వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మామూలుగా పిల్లలు క్యారెట్ ముక్కలు ఇస్తుంటే తినట్లేదు పీసెస్ చేసి. సో ఇందులో నేను గ్రేట్ చేసి క్యారెట్స్, బీట్రూట్స్ మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. నేనైతే 2 onions, ఒక చిన్న క్యారెట్ ఫుల్గా గ్రేట్ చేసేసి ఒక క్యారెట్ వేస్తున్నాను. చిల్లీ కూడా పెద్దగా అయితే పిల్లలు పక్కన పెట్టేస్తారు, అందుకని చెప్పి చిన్నగా చాప్ చేశాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను టేస్ట్కి. మీకు కావాలంటే కరివేపాకు కూడా ఒక 4-5 leaves చిన్నగా కట్ చేసేసి వేసుకోవచ్చు. ఇది మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మిక్సింగ్ టుగెదర్ మళ్ళీ కొంచెం గట్టిగా ఉంది కదా, మొత్తం అన్నీ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక స్మాల్ గ్లాస్తో నేను వాటర్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట. నాకు 1/2 కప్పు వాటర్ పట్టిందండి నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి. మరీ లూజ్గా ఉండకూడదు బ్యాటర్, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో ఇలా మీడియం కన్సిస్టెన్సీ పెట్టుకున్న తర్వాత ఒక సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేస్తారండి కొంచెం, బట్ నేను అది అవాయిడ్ చేస్తున్నాను. మీకు కొంచెం పొంగాలి అంటే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా, అది మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అప్పుడు పొంగనాలు వేసుకోవచ్చు. నేను ఇవి 2 to 3 బ్యాచెస్కి వచ్చేలాగా చేసుకున్నాను పిండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి పొంగనాలకి, లేకపోతే అంటుకుపోతుంది అనమాట. మనం తిప్పేటప్పుడు ఫ్లిప్ చేసేటప్పుడు పొంగనాలు ప్రాపర్గా రాదు. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈజీగా మనం ఫ్లిప్ చేయొచ్చు. అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఒక 4 to 5 minutes తర్వాత ఇలాగా మీకు ఇంకా రోస్ట్గా కావాలంటే ఇంకొక 2 minutes ఉంచవచ్చు. ప్రాపర్గా కుక్ అయితే అట్లా ఈజీగా ఫ్లిప్ అయిపోతుందండి. కొంచెం ఆయిల్ తక్కువ వేసినా కూడా ఇట్లా అంటుకుని రాదు అంత ప్రాపర్గా. సో ఆయిల్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో ఆయిల్ కొంచెం తక్కువ పడినట్టుంది, మంచిగా రాలేదు. మీకు అలా కాకుండా ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మిగతావన్నీ ప్రాపర్గా వచ్చేసాయి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా 2 minutes ఉంచాం కదండి, మంచిగా కుక్ అయింది, నీట్గా రోస్ట్ అయింది. సో ఇవన్నీ తీసేసుకొని నేను నెక్స్ట్ బ్యాచ్ వేసుకుంటున్నాను. ప్యాన్ ఎక్కువ రోజులు వాడకుండా పక్కన ఉంచినా కూడా ఫస్ట్ బ్యాచ్ కొంచెం కష్టం అవుతుందండి ఫ్లిప్ చేయడము. అలాంటప్పుడు ఆయిల్ పెట్టి ఒకసారి ఫుల్ క్లీన్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేయండి. మళ్ళీ నేను సెకండ్ బ్యాచ్కి ఈసారి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. వేసేసుకున్నాను ఆల్రెడీ.
సో ఈసారి ఈజీగా వచ్చేస్తాయండి. ఇక సెకండ్ బ్యాచ్ నుంచి ఈజీ అయిపోతుంది. పాన్ ఒక్కటే ఉండాలండి, మిగతావన్నీ మనకి ఇంట్లో ఉండే చిన్న చిన్నవన్నీ సరిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. మళ్ళీ ఒక 2 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత తీసేసుకున్నాను. అంతే, నేను 2 to 3 బ్యాచెస్ చేశాను అంతే. 3 సార్లకి మాకందరికీ సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.